ఆ రోజు మన జవాన్ తల నరికింది వీడి మెంబర్సే 3 ఉన్నారు సార్. సార్ వాళ్ళ గ్యాంగ్ మొత్తం 12 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ ఫోటోలు మీకు చూపిస్తాను సార్. వీళ్ళంతా ఇండియన్సేనా? సార్ మీరు చూసిన వాళ్ళంతా ఇండియన్సే. వీళ్ళు మొత్తం ఎంతమంది ఉన్నారు? ఈ 12 మంది వాళ్ళేనా? ఎస్ సార్, మీరు చూసిన 12 మంది ఇండియన్సే. సార్, చైనా పాకిస్తాన్ వాళ్ళ వల్ల కాదు, మన దేశంలో పుట్టి మన దేశ నాశనం కోరుకునే వాళ్ళ వల్ల ఎక్కువ నష్టపోతున్నాను సార్. మీరు చూసిన ఈ 12 మంది ఇండియన్సే సార్. మన దేశంలో ఉంటూ శత్రువులకు హెల్ప్ చేస్తున్నారు సార్. ఇలాంటి వాళ్ళని అస్సలు వదలకూడదు సార్. సార్, మంచి ముస్లిం అని నిరూపించుకోవడం కోసం ఎంతోమందికి అన్నదానాలు చేయడం, వినాయక చవితి ఉత్సవాల్లో అందరి మీద పూలు చల్లడం, ఇలాంటి చాలా మంచి పనులు చేస్తున్నారు సార్. ఇలా ప్రతిరోజు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం సార్. ఆఫీసర్, కంటిన్యూ. ఎస్ సార్. ఫస్ట్ ఈ 12 మెంబర్స్ని చంపాలి సార్. వీళ్ళే ఇంపార్టెంట్. చూడండి ఆఫీసర్, ముందు వాళ్ళ పేర్లు వివరాలు ఏమిటో తెలుసుకోండి. ఆ తర్వాత గవర్నమెంట్ తరపున ఏం కావాలన్నా నేను చూసుకుంటాను. ఓకే సార్. बादशाह, बहुत घूमना पड़ता है. सब अपने लोगों को लेके आ जाओ. सुनो, चलो सब निकलो. అదిగో అక్కడ వెళ్దాం, పదండి. వీళ్ళని ఎలా కొడతావంటే దెబ్బ దెబ్బకి చంపండి చంపండి అని బతిమలాడుకోవాలి. నరాలు చిట్లి ముక్కు చెవుల్లోంచి అలాగే రక్తం ప్రవహిస్తుండాలి. కనీసం నోరు తెరిచి క్షమించండి అని అడగడానికి కూడా నోరు తిరగకూడదు. ఇంకొక దెబ్బ పడుతుందని తెలిసి వీళ్లే చావడానికి ప్రయత్నించాలి. టోటల్ గా వీళ్ళ రక్తంతో ఈ భూమి చల్లబడాలి. వీళ్ల వల్ల వాళ్ళ పిల్లల్ని కోల్పోయిన తల్లులు సంతోషపడాలి. हमारा हाथ बांध के लेके आया, कॉल कर देख रहे.
नारायक तकबीर అల్లాహు అక్బర్. రారా కంగ్రాట్స్, మీకు అప్పచెప్పిన మిషన్ 007 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. మళ్ళీ కలుద్దామని హోమ్ మినిస్టర్ చెప్పారు. ఎప్పుడు కలుద్దామంటే అప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. జై హింద్ సార్. హే కమ్ కమ్ కమ్. అప్పుడే వీళ్ళు ఇంత పెద్దగా అయిపోయారా? అరే నువ్వేంటి ఇంత పొడుగైపోయావు? నువ్వేంటి ఇంత పొట్టిగా ఉన్నావు? మామా, నువ్వు బోర్డర్స్ లో అందరిని చంపేశావా? అవును, నేను అందరి వీళ్ళని షూట్ చేసేసాను. అడిగింది నిన్ను కాదు, భరత్ మామని. నువ్వు తగ్గలేదే. సరే పిల్లలు, తొందరగా వెళ్ళి స్కూల్ కి రెడీ అవ్వండి. ఓకే మామా. ఎలా ఉన్నావు? మధ్యాహ్నం ఏం చేయమంటారు? నీకు ఏది ఇష్టమో అదే చెయ్యి. నాకు కూడా అదే ఇష్టం. అరే వాడికి కావాల్సిన వంటలు 2-3 రోజులు ముందే చేసి పెట్టింది. హౌ మెనీ డేస్ దే గేవ్ యూ హాలిడే? ఇప్పుడైతే 40 days ఇచ్చారు.
మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలో తెలియదు. ఓకేరా, నేను వెళ్తాను. యూ జస్ట్ ఎంజాయ్ యువర్ హాలిడేస్. ఓకే అర్థమైంది. వెళ్ళు వెళ్ళు. బెస్ట్ ఆఫ్ లక్. ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసు. నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సో గ్రేసెస్ రిసార్ట్ నుంచి మీకు కాంప్లిమెంటరీ కేక్. హౌ ఇస్ ద సర్ప్రైజ్ హే రీతు, నీ బాయ్ ఫ్రెండ్ వెళ్ళి 2 years అయింది. ఎప్పుడొస్తాడేంటి? అక్కడిక్కడ చూస్తున్నావేంటి? అక్కడ ఎవరు లేరు. నీ బాయ్ ఫ్రెండ్ 2 సంవత్సరాల నుంచి రాలేదు, కానీ కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు డియర్ రీతు. మళ్ళీ అటు చూస్తావేంటే? ఎవరు లేరు అక్కడ. అసలు రాడనుకున్నాం కదా, సడన్ సర్ప్రైజ్ భలే ఇచ్చాడు. పదండి మనం వెళ్దాం. ఇంకా తను వచ్చాడు కదా. వెళ్దాం పద, పదండి, come on, వెళ్దాం. let's go, వెళ్దాం. ఏంటి బాబు సంగతి? ఇలా వచ్చారేంటి? మమ్మల్ని చూడాలని కూడా అనిపిస్తుందా? 2 నిమిషాల్లో ఐ లవ్ యూ చెప్పా, 2 గంటలకే వెళ్ళిపోయావు. ఇన్ని ఇయర్స్కి గుర్తొచ్చామా? ఎప్పుడు చూసినా దేశం అంటావు, ఇండియా అంటావు, మేరా భారత్ మహాన్ అంటావు. ఇవే గుర్తుంటాయా? మేం గుర్తురామా మీకు? నన్ను ప్రేమిస్తున్నట్టు గుర్తుందా? ఎప్పుడు చూసినా దేశం గురించి ఆలోచిస్తావా? మా గురించి ఆలోచించవా? అసలు నేను గుర్తుంటానా నీకు? నన్ను ప్రేమిస్తున్నావా, మర్చిపోయావా? ఎస్, నువ్వు చెప్పింది 100% రైట్. ఐ లవ్ మై ఇండియా అండ్ ఐ లవ్ మై జాబ్. కానీ నిన్ను కూడా ప్రేమిస్తున్నాను కదా. యు ఆర్ సచ్ ఎ లయర్ రా. తప్పు, నువ్వు చెప్పేది 100% తప్పు. మోర్ దెన్ మీ, మోర్ దెన్ యువర్ ఫ్యామిలీ, యూ లవ్ యువర్ కంట్రీ మోర్, దట్స్ ఇట్. నీ లవ్ ఇక్కడే ఉంది, నేను ఇక్కడే ఉన్నా, అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఎప్పుడైనా ఒక రొమాంటిక్ డేట్కి తీసుకెళ్ళు, మూవీకి వెళ్ళడం, ఐస్ క్రీమ్ తినిపించడం, ఒక కిస్ అయినా ఇవ్వచ్చు కదా. ఎప్పుడు చూసినా టుక్ 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 అని ఘనకాల్చమే వస్తుందా? ఐ లవ్ యూ. 1 కాదు 2 కాదు, 40 days. నువ్వేం చెప్తే అదే, మొత్తం నీకే. ఓకే, అయితే ఒక కిస్ చేయరా బాబు.